ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పువ్వు అమ్ముతూ ఉంటారండి. చాలా మంది వచ్చి కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ. చూడొచ్చు విప్ప పువ్వు ఎంతలా ఉందో. అమ్మ మీరు తల ఇలా ముడి కడతారా? ఇది ఇలాగా ఈ పక్కకు తీసి కడతారా? మంచి భలే స్టైల్గా కట్టారు. ఈ తల చూడండి ఇలా కట్టారు. మన సైడ్ అలా ఉండదు అనమాట. ఆ స్టైల్ అంటే వాళ్ళ కల్చర్ చూపిద్దామని. పోయే భాష మాట్లాడండి. అర్థం ఎవరు తిన్నారని అన్నారా? కాదు, తిరిగి తినంటే మాట్లాడతావా? మాట్లాడతారు. చెప్పండి, నాకు కోయ భాష నేర్పండి. దోడ తిత్తినా అంటే అన్నం తిన్నావా? అన్నం తినలేదండి ఇంకా తినలేదా? ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది దట్టమైన అడవులు, కొండలు, గిరిజన గ్రామాలు. కానీ ఈ అడవుల మధ్య ప్రతి వారం ఒక రోజు జరిగే కుంట సంత గురించి మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది కేవలం ఒక వారపు మార్కెట్ కాదు. గిరిజనుల జీవన విధానం, వారి ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని ఒకే చోట కనిపించే అద్భుతమైన వేదిక. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ఇప్ప పువ్వు పండిస్తూ ఉంటారండి. చూసారు కదా, మనం ఇప్పసారా చూపించడం జరిగింది, ఇప్ప చెట్టు చూపించడం జరిగింది, ఇప్పకాయలు కూడా చూపించడం జరిగింది. ఇప్ప పువ్వు మాట. ఈ పువ్వుని ఇలా అంటే పచ్చిగా ఉన్నప్పుడే ఎండబెట్టి దీన్ని ఇలా తయారు చేసి అమ్ముతూ ఉంటారన్నమాట. తెలుగు వస్తుందా? రాదంట. వీళ్ళకి తెలుగు రాదన్నమాట. వీళ్ళు ఇలా అమ్ముతారు. ఇది ఎంత రేటు? ఇది 20. 20 రూపాయలు. 50. ఇది 50 రూపాయలట. పాపం మన మైక్ ఇది భయపడుతున్నారు వీళ్ళు. ఇది మైక్ చూస్తారు కదా, వీళ్ళు అందరూ అమ్ముతున్నారు. స్టవ్ ఎంత? 50. 50 రూపాయల. 50 రూపాయలు. పాపం వీళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళకి ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడి నుంచి తెచ్చిన అమ్ముతూ ఉంటారు. వీళ్ళు చూసారా ఎలా ఉన్నారో మనకు అర్థమవుతుంది. పాపం భయంగా బిక్కుమంటూ ఉన్నారు వీళ్ళు. కుంట సంత ప్రత్యేకత ఏంటంటే ఇది 2 రాష్ట్రాల ప్రజలను ఒకే వేదికపై కలుపుతుంది. ఛత్తీస్గఢ్లోని గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇక్కడ కలుసుకుంటారు. భాషలు వేరైనా, జీవన విధానాలు కొంత భిన్నమైన సంత మాత్రం వారందరినీ కుటుంబంలా కలిపేస్తుంది. చాలా మంది ఇక్కడికి కేవలం కొనుగోలు కోసం మాత్రమే కాకుండా తమ బంధువులను, స్నేహితులను కలుసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. వీటిని చోడవరం సంతలో చూసాం మనం. అక్కడికి వచ్చారు, మళ్ళీ ఇక్కడ కనిపించారు. ఎక్కడ చూసానా అనుకుంటున్నాను. చోడవరం ఇప్పుడు కొనడానికి వచ్చారమ్మా మీరు. ఇక్కడ నుంచి కొనుక్కుని తీసుకుపోతారు మన ఊరికి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి హోల్సేల్గా అమ్ముకుంటారు మాట సంతల్లోకి. ఇలా అందరూ ఏ భాష మాట్లాడుతున్నారమ్మా? మళ్ళీ కోయ భాష. తెలుగు రాదు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. హిందీ అయితే వస్తుంది. హిందీ అయితే వస్తుంది. వాళ్ళు హిందీ మాట్లాడతారు. మీకు హిందీ వస్తే మాట్లాడండి వాళ్ళతో. భయం వేస్తుందా మాకు మాట్లాడడానికి? ఏం భయం అండి బాబు. సరే, హిందీ వచ్చా అంటే వాళ్ళకి? ఎంతమ్మది? 50. బాగుంటుందమ్మా. ఇది బాగుంటుందా? ఇసుకుంటుందా? కడగాల. కడుక్కుని తినాలంట. పానమ పట్టుకెళ్దాం. ఇదే వెళ్ళేటప్పుడే ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామండి. నేను చాలా చోట్ల ఎప్పు పువ్వు చూస్తున్నాను కానీ 50 రూపాయలు అంటే తక్కువే. సంత చాలా వరకు చూపించడం జరిగింది మీకు. ఈ సంతలో ఎక్కువగా ఇటువంటి చేపలు ఎక్కువగా దొరుకుతుంటాయండి. ఎక్కడికి వెళ్ళినా చేతి బరులని కాల్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కత్తులు ఉన్నాయండి. ఈ వీళ్ళు సొంతంగా తయారు చేసిన కత్తులే. నిన్న కనిపించారా మీరు? అక్కడ వచ్చారా? చింతూరు సంతకు వచ్చారా? చింతూరు. ఓకే, తొందరగా వెళ్ళిపోయారా? మరి ఎన్ని గంటల వరకు ఉన్నారు?
4 గంటల వరకు ఉన్నారా? మీరే తయారు చేశారు అయ్యి? ఎవరు తయారు చేస్తారు? అక్కడ చేర్చేస్తా. ఇది ఎంత రేటు? 50. అది 100. ఇది 50. ఇది 300. 300. ఏంటి? దేవుడి సామాన్ మొత్తం. దేవుడి సామాన్లా? అవన్నీ ఎంత? గజ్జలు 1200. 1200. ఆ బోర ఉంది కదా, అదేంటిది? ఇది ఇది గొట్టం అక్కు ఎంత? 1500. 1500. ఇవన్నీ దేవుడి సామాన్లు అంటుండే. అలాగే ఇక్కడ కత్తులు ఉన్నాయి. ఈ కత్తులు చాలా వెరైటీగా ఉన్నాయి. 50 రూపాయలట. ఎందుకు ఉపయోగిస్తారు మరి? ఎందుకు ఉపయోగిస్తారండి? కోయడానికే. భలే. ఇది ఎందుకు ఉపయోగిస్తారు కానీ పట్టుకెళ్తే బాగున్నాయి. తెలుసా మీకు? తెలుగు వచ్చా? తెలుగు రాదా? ఇది దేనికి ఉపయోగిస్తారా? 50 రూపాయలు కావాలా? నేనే అమ్ముతున్నాను అనుకోండి. మీకు వచ్చా తెలుగు? సరే, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కల్లూరు. కల్లూరు అంటే ఎక్కడ? కల్లూరు మన ఆంధ్రనా? ఆంధ్ర. ఆంధ్ర చింతూరు మండలానికి వస్తుందా? ఓకే ఓకే. మీరు ఎప్పుడు ఈ సంతకు వస్తూ ఉంటారా? ఎలా ఉంటుంది ఈ సంత? కుంట సంత బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఏ కత్తి ఒకటి తీసుకుంటామని వచ్చి మేము అడవుల్లో దొరికే ప్రతిదీ కూడా వచ్చి ఇక్కడ అమ్ముతారమ్మా? వస్తాయి. మీ ఊరు బాగుంటుందా? బాగానే ఉంటుంది. విలేజ్. ఓకే ఓకే. మీరు ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉంటారా? అది ఫీల్డ్ అక్కడ ఉంది, అక్కడ ఆ. ఒడిశాలో కాదు. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఒరిస్సాలోకి వెళ్ళిపోవచ్చా? అది ఎదరా? ఓకే అండి. థ్యాంక్ యూ బ్రో. ఇంకేమైనా ఉన్నాయి చూడవలసినవి ఇక్కడ? చాలా ఉన్నాయి. ఓకే ఓకే. చూసారు కదా, ఇక్కడ చాలా ఉన్నాయంట. ఒకసారి సంత అంతా రౌండ్ వేద్దాం. ఇక కత్తులు అలాగే దేవుడి సామాగ్రి ఉన్నాయన్నమాట. ఇవన్నీ దేవుడి దగ్గర సామాగ్రి. అలాగే కత్తులు ఇవన్నీ ఇంట్లో వాడే పనిముట్లేనండి. ఇక్కడ ఇంకా దేవుడి దగ్గర సామాన్లు చాలా ఉన్నాయి. ఇవి కూడా దేవుడి దగ్గర సామాన్లే. పేరు ఇవన్నీ దేవుడి దగ్గర సామాగ్రి. ఈ రింగులు ఉన్నాయి చూడండి. हिंदी हिंदी अमरचंद है. अमरचंद. कितना गाँव में? गांव सुकमा है. सुकमा. इवेंटी कितना साल हो गया? ये 4 साल हो रहा है. 4 साल से काम कर रहा हूँ. ఇవి ఎందుకు ఉపయోగిస్తారు ఏంటని? इसमें पीतल है, पीतल मूर्ति. हाँ, मूर्ति में देवी देवता चढ़ाते हैं. हाँ, पूजा मंदिर के लिए. రేట్ ఎలాగా? రేటు रेट ఇది ఎంత? ये 2500 है. 2500. 2500. 2500. ఇదేంటిది? ये मतम चढ़ाते हैं దేవుడికి. ఇది ఎంత? 6500. 6500. 6500. ఇది ఓన్లీ? ఓన్లీ. అది వైట్ది 7500. అమ్మ, రేట్లు ఎక్కువ ఉన్నాయి. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముక్కలు చేసి వేస్తాం అన్నమాట. చేపలకా? చేపలకి ఇవి ఇప్పుడు 2 చేస్తాం. ఆ. ఇలా కట్టేస్తాం, మధ్య చేసి ఇలా చేసి ఆ. ఇక్కడ కట్ చేసేసి ఆ. కట్టేస్తాం. వచ్చేస్తుందా? మనకి ఆనవాళ్ళు తెలుపుతుంది ముందు చేప పట్టింది. ఇవి చేపలు పట్టడానికి ఉపయోగిస్తారండి, గేలాల కింద ఈ నెమలి ఈకల్ని. ఇక్కడ మామిడికాయలు కూడా పెద్ద పెద్ద మామిడికాయలు అండి ఇవన్నీ. ఎంతమ్మా ఇవి? 100 రూపాయలట. ఇది 100 రూపాయలట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నీ.
ఏంటి ఎంత త్రిశూలు? 2200. 2200. హాయ్ మామగారు చూడండి, ఆవిడ సిగ్గుపడుతున్నారు. ఇక్కడ కొండలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ కొండలు చూడండి ఎన్ని ఉన్నాయో. బట్ ఇక్కడ ఇవన్నీ విప్పసారా కాస్తారంట. దాంట్లో విప్పసారా కాసే సామాగ్రి అంటే ఇదంతాని. చాలా ఉన్నాయి కొండలు ఇక్కడ. ఇది వచ్చి దేవుడి దగ్గర సామాగ్రి, ఇతర సామాన్లు చాలా చోట్ల నుంచి వచ్చి అమ్ముతున్నారండి ఇక్కడ. చూసారు కదా, ఇవన్నీ దేవుడి సామాగ్రి. ఇదంతా కుంట సంత చూడొచ్చు. కుంట సంతనే. ఇక్కడ మట్టకరసలు కూడా కాల్ చేశారు వీళ్ళు. ఎంత పోగు? 20? 20 అట. పాపం కొనుక్కుంటే బాగుందని చూస్తున్నారు వాడు. ఎండ ఇవన్నీ ఎండి చేపలే. ఎలక్కాయలు ఇందాక చూశారు కదా, ఇవన్నీ పాపం నవ్వుతున్నారు చిన్నగా స్మైల్. అందరూ లేడీసే అమ్ముతున్నారండి ఇక్కడ. పొగాకు మీరు ఏదో చెప్తున్నారని మీ మాట అందామని. మాకు కొత్త ఉంటాయి కదా, తెలియదు కదా. కోయ భాష రాదన్నమాట. కొత్త లేదు, తెలియదు నాకు. రేలా పాట వచ్చా మీకు? వస్తుంది. ఒక పాట పాడండి. సొంత పాడారు కదా అమ్మా. ఇది పాడుతుంది, మంచి మంచి పాటలు. ఆవిడ ఇప్పుడు దాకా మాట్లాడారు, నన్ను చూసి మొత్తం ఆగిపోయింది ఆవిడ. మీరు వచ్చారా రేలా ఉత్సవాలకి? ఆమె వచ్చింది చూశాను. ఎక్కడ చూసినా ఆవిడే కనపడుతున్నారు నాకు. కోయ భాష అండి. ఏ ఊరండి మీది? భద్రాయిగూడ. భద్రాయిగూడెం. బొజ్జరాయిగూడెం. తెలుగు వచ్చి మీకు కొంచెం అర్థమవుతుంది? వచ్చింది, మాకు తెలుగు ఎందుకు రాదు? మీరు అందరు కోయ భాష మాట్లాడతారు అయితే తిరుగుతాం. ప్రతి సంతకు వస్తారా? ఏమమ్ముతా ఉంటారు? ఇయ్యా గింజలు. ఇందాక తీసాను కదా మిమ్మల్ని వీడియో, మర్చిపోయాను. ఎందుకు మర్చిపోతారు? మీరే మర్చిపోతారు. అమ్మ మీరు తల ఇలా ముడి కడతారా? ఇది ఇలాగా ఈ పక్కకు తీసి కడతారా? మంచి భలే స్టైల్ గా కట్టారు. ఈ తల చూడండి ఇలా కట్టారు. మన సైడ్ అలా ఉండదన్నమాట. ఆ స్టైల్ అంటే వాళ్ళ కల్చర్ చూపిద్దామని మాట్లాడితే బాగుంది సరదాగానే. నవ్వుతున్నారు కానీ మాటలు రావట్లేదు. ఎందుకు రావు కానీ మా కోయ భాషతో మాట్లాడు. కోయ భాష మాట్లాడండి. తిరిగి తినేమో అర్థాలు ఎవరు తిన్నారని అన్నారా? కాదు, తిరిగి తినంటే మాట్లాడతావా? మాట్లాడతారు. చెప్పండి, నాకు కోయ భాష నేర్పండి. దోడ తిత్తినా అంటే అన్నం తిన్నావా? అన్నం తినలేదండి ఇంకా తినలేదా? ఇక్కడ రూమ్ తీసుకున్నాం. మీ కుంట సంత చూద్దామని ఇక్కడికి వచ్చానమాట. బాతుకు సీరు అంటే ఏం కూర? హోటల్ బిర్యానీ.
బిర్యానీ తింటారా మీరు? తింటామే. తింటారా? మ్మ్. ఏమే చేస్తాం బిర్యానీ. బిర్యానీ మీ ఊరు తీసుకెళ్తారా మమ్మల్ని? సరే. ఓ రోజు అంతా మీ ఊర్లో ఉంటాం సరదాగా. చింతూరు దగ్గర. చింతూరు దగ్గర. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సరే. సరదాగా మాట్లాడుతున్నారు. వీళ్ళతో ఉంటే సరదాగా ఉంది మనకు కూడా సంతలో. పాపం ఏ కల్మషం లేకుండా నవ్వుతూ మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. మేము వ్యవసాయ పని చేసే వాళ్ళము ఇంత నల్లగా ఉంటాం. బాగున్నారు మీరు, మంచిగా ఉన్నారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సరే సరే. అస్సలు మొత్తం మానేయారు మాట్లాడడం. పచ్చిమిరకాయలు అమ్ముతున్నారు. చిక్కుడుకాయలే? ఎంత పెద్ద చిక్కుడుకాయలు ఉంటాయమ్మా? తెలుగు వచ్చి మీకు? ఈ చిక్కుడుకాయలు ఏంటమ్మా ఎంత పెద్దగా ఉన్నాయి? బల్ల చిక్కుళ్ళా? ఓకే, బల్ల చిక్కుళ్ళు. హైబ్రిడా? బల్ల చిక్కుళ్ళు అంటండి, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ చింతాకు బెండకాయలు మన సైడ్ ఉంటాయిలేండి. ఈ సైజు ఉండదు, చిన్నవి ఉంటాయి. అమలాపురం, రాజమండ్రి అటు సైడ్ తెలుసు. కోనసీమ వస్తారా మీరు? అప్పనపల్లి మా ఊరే. అయ్య బాబాయ్, మా గుడి అంతర్వేది. అంతర్వేది లక్ష్మీనరసింహవారి టెంపుల్ తెలుసు అంటే ఇవిడికి? తెలుసు. ఎప్పుడైనా వచ్చారమ్మా? మేము వచ్చాం. వచ్చారా? ఏ ఊర్లు చూసారు మీరు? మేమా ఇది అప్పనపల్లి. అప్పనపల్లి, కోనసీమ. కోనసీమ. అబ్బా, మరి కోనసీమ. కోనసీమ. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి. అవును, వెళ్ళాం. ఓకే. ఓడపల్లి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సార్. అమ్మా, అంత దూరం వస్తారు మీరు? తెలుసు. చూసారా, మన ఊరు చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కోనసీమ గురించి. కొబ్బరి చెట్లు చూసామా? అబ్బా మామూలు విషయం కాదు కదా. బాగుంటది మా ఊరు, బాగుంటది. చూసారా, మన ఊరు గురించి చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కోనసీమ వచ్చారట, చల్లగా ఉంటదని చెప్తున్నారు. ఎంత మంచిగా పెడతారు భోజనం. అమ్మా, మనల్ని పొగుడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అన్ని గడ్డ పెరుగుతోటే, పప్పుతోటే అన్ని చాలా మంచిగా చూస్తారు. అమ్మమ్మ, కోనసీమ గురించి భలే చెప్తున్నారు మీరు. చూసారా, మన కోనసీమ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్, కోనసీమ కొబ్బరి చెట్ల గురించి. ఇక్కడ నుంచి 3 బయలుదేరా. అక్కడ వెళ్ళేసరికి 11 అయింది. ఇది అప్పనపల్లి. అక్కడ నైట్ చేసి దర్శనం చేసి స్నానం చేసి అక్కడ వెళ్ళాం లక్ష్మీ నరసింహస్వామి గుడిలో. 12ంటికి అక్కడ వెళ్ళాం. ఎంత మంచిగా చూసారో బాబోయ్. నేను ఎటు వెళ్ళానో, ఎటు వచ్చానో, ఏ చూసానో చూస్తే ఇంకా ఆచారం. థ్యాంక్ యూ. సరిపోతుంది మాకు. ఈ సంతలో గిరిజన మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది. వారే స్వయంగా అడవులు సేకరించిన ఉత్పత్తులను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని ఆశిస్తూ గంటల తరబడి అక్కడే కూర్చుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ సంత వారికి ఎంతో సహాయపడుతుంది. వచ్చా తెలుగు వచ్చా? హిందీ వచ్చా? హిందీ రాదు. కోయ వచ్చా? ఎంత ఇవి ఎంత రేటు? 20. తెలుగు వచ్చి 20 రూపాయలట. ఎలా వండుకోవాలో మరి చేపలని ఇవి? ఈవిడ చూడు, 20 రూపాయ. 20 రూపాయ.
20 రూపాయలా? మేము మా దాటు పునవరం సైడ్. పూనవరం. మేము కోయాలమ్మ ఇక్కడ కూడా అక్కడ కూడా ఉంటారమ్మా. తెలుగు కూడా వచ్చింది. వీళ్ళకిరా వీళ్ళంటే ఇటు ఒరిస్సా కదా, ఒరిసా కదా, అందుకే ఒరిసాకి వెళ్ళి ఉండే వాళ్ళకి రాదు. అందుకే కోయ మాట్లాడతారు. ఇక్కడ అందరూ ఏ తింటున్నారంటే ఎండు చేపలు మొత్తం వేసారు. ఇక్కడ అందరూ ఇవే. 20 రూపాయలండి పోగు. పప్పు వీళ్ళందరిని చూస్తే సరదాగా ఉంది. మంచి వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ బుట్టలు తట్టలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అంటే చేటలు బుట్టలు ఇవన్నీ అమ్ముతారు. చూడండి, సంతలో ఎవరైనా కావాలితే కొనుక్కోవచ్చు మాట. ఇది 200. ఇది 50 రూపాయలు. అమ్మా నమస్తే. ఇవి ఎక్కడి నుంచి తెచ్చారమ్మా మీరు? మేము కొండల నుంచి తెస్తాం. కొండల నుంచి అక్కడ నుంచి కొండల నుంచి దింపుకొస్తాం. తయారు చేసుకుంటారు మీరు? వాళ్ళు తయారు చేస్తారు, మేము కొనుక్కొస్తారా? మీకు తెలుగు వచ్చమ్మా? తెలుగు వస్తుంది. అమ్మో, ఎవరు మాట్లాడలేదు. మాది ఆంధ్రేగా. ఆంధ్ర. ఎక్కడమ్మా? మా చట్టి. చట్టియా? చింతూరు మండలమా? అది వాళ్ళ దగ్గర కొనుక్కొని మీరు ఇక్కడ అమ్ముతారా? ఆవిడ మన భాష, ఆవిడకి రాదా మన భాష? కొంచెం కొంచెం కొంతమందికి రాదులే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పొద్దునుంచి ఇలాగే తిరుగుతున్నాం మేము. ఎండు చేపలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈ ఎండు చేపలు చూడొచ్చు. మన ఏరియా నుంచి వస్తాయంట ఇవి, కాకినాడ నుంచి. ఎంతండి? 20. పోగు 20. తీగ ఉంటాయా? చాలా తీగ ఉంటాయా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒడిశా. ఓకే. ఒడిశా నుంచి వచ్చారట. మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు ఈయన. 30 రూపాయలకి ఇస్తాను. 30 రూపాయలా? 30 రూపాయలా? ఓకే, 3 కాయలు వచ్చి 30 రూపాయలట. పాపం మనతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ పోగి 20 రూపాయలు. సిగ్గుపడిపోతున్నారు. అమ్మ ఆవిడ ఏంటి పాది? పాడరంట పాపం. తెలుగు వచ్చు కానీ పాపం ఇలా ఎండని తట్టుకుని సంతకొచ్చి అమ్ముతుంది అనమాట చేపలన్నీ. ఏ ఊరమ్మా మీది? అబ్బా మా ఊరే. మాది అక్కడే అమలాపురం దగ్గర. తెలుగు వాళ్ళు చూసినంత హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ కోయ భాష అవును. అత్తయ్య గారిని తీసుకొని వచ్చాం. మా మమ్మీ వాళ్ళది ఊరే. ఇక్కడికి వచ్చా. చూడడానికి వచ్చారా? మార్కెటింగ్ చేద్దాంలే చూద్దామని వచ్చాను నేను. సంత చూద్దామని వచ్చాను. చాలా పెద్ద సంత. మన ఏరియాలో ఇలా ఉండవు కదండి. అసలు ఉండవండి. మనకి ఇవి ఉండవండి. అందుకే మామూలు పచ్చియే ఉంటాయి. వాళ్ళు కాల్చి అమ్ముతారు ఇక్కడ. తిన్నారా ఎప్పుడైనా? ఇదే ఫస్ట్. అయినా నేను తిన్నాను. మీరు తింటారమ్మా? బాగుంటాయా? మరి కోడలు చేసుకున్నాక వాళ్ళు తింటారు. ఎలా వండుతారండి ఇవి? పులిసాయిగిరా అలా ఉంటాయి మన సైడ్. అంటే చింతపండు నానబెట్టేసి కొంచెంసేపు క్లీన్ చేసి నానబెట్టాలి. కడిగి మనం నూనెలో ఫ్రై చేసి తీసి మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ వేపుకొని పులుసు పోసి వండుకోవాలి. పులుసు పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది. మాకు కొత్తగా ఎక్కడ చూసినా ఇలాంటి కాల్ చేసి చూసిన వాళ్ళకి అంత ఐడియా లేదు, మాకు అలవాటు కాబట్టి. అది అమ్మ ఎలా ఉంది మన ఇక్కడ కొంట మన ఏరియా? ఇక్కడ సంత బాగానే ఉంది. వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళకి అలవాటు అయిపోయింది. మరి ఎండ తట్టుకోవాలా కానీ మనుషులు కూడా అలవాటు అయిపోతారులేండి వీళ్ళకి. అలవాటు అవుతారు. ఏం చేస్తారమ్మ ఇక్కడ మీరు? వీళ్ళ అమ్మగారిది ఊరు. అంటే వీళ్ళ అబ్బాయిని చేసుకున్నాను. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. అంటే మమ్మీ వాళ్ళు గుంటూరు అదే గుడివాడకేసి నాన్న వాళ్ళు పొలాలు ఇవన్నీ చూసుకుంటారు.
చేసుకొని ఇక్కడ ఉండిపోయారు. ఓకేనమ్మా. ఇంకా మేము ఇక్కడే పుట్టాము. ఇంకా పెళ్ళిళ్ళు మళ్ళీ తెలంగాణకి వస్తే అయిపోయింది. రేట్లు కూడా భూములు తక్కువ ఉంటాయి కదమ్మా ఇక్కడ అవును, చాలా తక్కువ. మన ఏరియా మీద పోల్చుకుంటే. చాలా తక్కువ. అంటే మనకి లక్షల్లోని ఇక్కడ మనం ఎకరం తీసుకోవాలన్నా 3 లక్షల్లో. ఎలా ఉంటారా మనుషులు, నెమ్మదస్తులు అందరూ? కానీ మంచోళ్ళే అన్నయ్య. మంచోళ్ళే. అంటే వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు కానీ మాట్లాడే పద్ధతి, మనం ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళినా సరే మరి అధ్యత్తం అయ్యి చాలా బాగా చేస్తారు. బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. చూసారు కదా మన కోనసీమ ప్రజలను చూసేటప్పుడు చాలా హ్యాపీ వచ్చేసింది. ఇప్పుడు బాగా భాష ముఖ్య భాష ఉంది, చాలా సంతోషం వచ్చింది. రామచంద్రపురం అంటే మా ఇలా ఉంటుందండి కుంట సంత. చాలా బాగా చెప్పారు. ఇంకా ఇక్కడ చూడవలసిన సంతలు ఏమైనా ఉన్నాయేమో చూపిస్తారండి. ఇంకా ముందుకెళ్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. కాలం మారుతున్న ఆధునిక మార్కెట్లు పెరుగుతున్న కుంట సంత తన ప్రత్యేకతను కోల్పోలేదు. ఇప్పటికీ వేలాది మంది ప్రజలకు ఇది ప్రధాన వ్యాపార కేంద్రంగా కొనసాగుతుంది. గిరిజనుల సంస్కృతి, వారి సాంప్రదాయ జీవన విధానం, ప్రకృతితో వారి అనుబంధం ఈ సంత ద్వారా నేటికి సజీవంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎండ, ఈ ఎండ సీజన్ అయిన తట్టుకుని వీళ్ళు ఎలా అమ్ముతున్నారండి. ఇదంతా కుంట సంతే. మీకు ఓవరాల్గా బైక్ మీద మొత్తం అంతా చూపించేస్తాను ఇప్పుడు. ఎంత అమ్మ? 20. ఇవి కూడా 50. ఏంటివి? చేపలు. ఏ ఊరు మీది? కుమ్మూరు. తెలుగు వచ్చి మీకు? కోయొచ్చా? కోయొచ్చు, తెలుగు వచ్చి. ఆవిడకి వచ్చా కోయా? కోయ. ఇది పట్టుకోండి, అలా పట్టుకోండి. మీకు కోయొచ్చమ్మా? వస్తుంది. కుంట సంత ఎలా ఉంటది? ఇంకెలాగుంటది అంటేను ఇప్పుడు ఎండకేను తక్కువ జనం, అప్పుడు ఎండ చల్లకాలం అయితేను పుల్లు జనం వస్తారు. చల్లకాలం అయితే పుల్లుగా వస్తారన్నమాట. మీరు ఈ సంతకి వెళ్తారా, వేరే సంతకు కూడా వెళ్తారా? మేము ఈ సంతకు వస్తాము, సింతూరు సంతకి వెళ్తాము, ఎర్రబుర్ర సంతకి వెళ్తాం, ధర్నపాల సంతకి వెళ్తాం. కానీ మీకు ఇంత ఎండ ఏమనిపించట్లేదు మరి? మరి అవును, చూస్తూనే ఉందయ్యా. ఎవరైనా సరే కానీ కడుపు కోసం ఎక్కడికైనా పోతారేగా. అవునవును. కానీ ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పని చేస్తారు. అది ఇదేని ఉండదు, అందరూ పని చేసుకుంటారు. మీరు మిరప పండిస్తారమ్మా? అన్నీ మాకు గోదావరి రాకొని ఉంటేను జొన్నలు, మినుములు, బొబ్బర్లు, అలసందాలు, కందులు, మినుములు పండిస్తారు. మాకు గోదావరి వస్తుంటేను ఏం పండటం లేదు. గోదావరి వచ్చి మునిగిపోతుంది కదా మీ ఊరు? మా ఊరు ముంగుదు, మునిగిపోతుంది. మేము అలాగా ఎక్కడ దూరం వెళ్ళిపోతాం. దూరం వెళ్ళిపోతారు, అలా ఊరు వెళ్ళిపోతా ఉంటారా? వరదలు తగ్గిన తర్వాత వస్తారా? మళ్ళా గోదావరి తగ్గుతూనుంటే మగవాళ్ళేను ఇల్లు కడతారుగా. ఇదిగో టీవంచాలు ఉంటాయి చూడు, అయ్యేను మోకు చూసి కడతారు. అన్ని కట్టి తాటి చెట్టు మొద్దులు ఉంటాయిగా, అయ్యే మన దొడ్డు తడకెలు గొడ్లు పెడతాం చూడు, తడకెలు. ఆ తడకెల్లో నామలేక కడతారు. కట్టి పెద్ద గాడతో తోసుకొని రాటం చూడటం పోతూనే ఉంటారు. అన్నీ తగ్గిందంటేనో ఇవాళ తగ్గిందని చెప్పుకొని అంతలోకే మాకు సెల్లులు పిల్లగాళ్ళ దగ్గర సెల్లులు ఉంటాయిగా, వాళ్ళు చూస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఆడవాళ్ళు ఎక్కడ పోరు అక్కడే ఉంటారు. చాలా ఇబ్బంది మీకు వరదలు వస్తే. ఎవరు నాన్న మీది? అమలాపురం అండి, రాజమండ్రి అవతల. వచ్చారు ఎప్పుడైనా మా ఊరు? మేము గోకవరం దానికి వస్తాం. అమ్మా గోకవరం వస్తారా? గోకవరం దానికి వస్తాం. అన్నీ వచ్చే ఇప్పుడేను దానికోసం వచ్చేవాళ్ళం. చింతపండు గురించి అక్కడ తక్కువ,
మాకు అందరు ఖాతాగా నాని ఉన్నాడు కాదు గోకవరంలో నాని ఉమ్, ఆ నాని మాకు ఎప్పటికైనా మేము అప్పుడు సంతలో ఆదివారం సోమవారం సంతగా సోమవారం సంతకు పోయేటోళ్ళం ఉమ్, అందరు మాకు ఖాతా ఉమ్, అందరు తెలిసిన వాళ్ళు ఉమ్. ఓకే కారం కూడా మీరు అమ్ముతున్నారా? ఉమ్, ఉమ్. మా ఊరు రండి ఎప్పుడైనా. అని అడ్రస్ చెప్తే ఎందుకు రాము. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ ఎంత చక్కగా సరదాగా చెప్పారు. ఉమ్. ఈవిడ కూడా చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ విప్ప పువ్వు అమ్ముతున్నారు చూడండి ఎంత ఉందో. చాలా ఉంది విప్ప పువ్వు. ఒక తీర్థంలా ఉంది. మనకి అంతర్వేది తీర్థం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఇదంతా కుంట సంతేనండి. చూడండి ఏ విధంగా ఉందో. చాలా పెద్ద సంత అంట. గాజులు ఈ లోపలికి వెళ్దామండి. ఈ లోపల సంత ఎలా ఉందో చూడవచ్చు. హాయ్, ఎవరు? కొంట. దిస్ ఈజ్ ఫేమస్ సంత ఇన్ ఛత్తీస్గఢ్, కొంట విలేజ్. ఛత్తీస్గఢ్లోనే అతిపెద్ద సంత కొంట. ఇదంతా కుంట సంత చూడవచ్చు మీరు ఎంత విస్తీర్ణంలో ఉందో. అసలు వీళ్ళకి గిరిజనులకి వాళ్ళకి కావాల్సిన వస్తువులు, ఆదివాసులకు కావాల్సిన వస్తువులు ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళ పండించిన పంటలు కానీ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇదంతా కుంట సంతనే మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇలాంటి పప్పులు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. హాయ్, ఇక్కడ వలలు కూడా ఉంటాయండి. ఇక్కడ ఎక్కువ సార దొరుకుతుంది ఉంటుంది, ఇప్ప సార. ఇదంతా ఇప్ప సార అమ్మించే వాళ్ళే. ఇదంతా ఇక్కడంతా ఇప్ప సార ఉంటుంది మీరు చూడొచ్చు. ఈ గ్రౌండ్ అంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇప్ప సార అమ్మే ప్రజలే. ఇక్కడ చాలామంది తాగుతూ ఉంటారు. బహిరంగంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ కొంటూ ఉంటారు, తయారు చేస్తూ ఉంటారు. ఇలా తయారు చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. ఇదంతా ఇప్పసారి ఎంతమంది అమ్ముతున్నారు చూడండి. చిన్నలు పెద్దలు అందరూ తాగుతూ ఉంటారు అన్నమాట. ఆరోగ్యానికి మంచిదంట వీళ్ళు తయారు చేసి ఇప్ప పువ్వు, ఇప్ప సార. ఇక్కడ పొట్లు, గంపలు ఇవన్నీ ఉంటాయి. ఇదంతా చూడండి ఎలా ఉందో సంత. ఇలా రోడ్డు ఉంది కదా రైట్కి, అలా అన్నాడు. ఇదంతా కుంట సంత. ఇప్పుడు వరకు ఇలా నడుచు. ఇప్పుడు వరకు చాలా ఏరియాస్ అయితే మీకు చూపించడం జరిగింది. అసలు ఖాళీ కూడా లేదు మనం వెళ్ళడానికి. వీళ్ళ ప్రజల్ని కానీ వీళ్ళ కల్చర్ కానీ చూడవచ్చు మీరు. కొంతవరకు మీకు అర్థమవుతుంది సంత అంటే ఇలా ఉంటుందా అని. వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి. అద్దాలు, పౌడర్ డబ్బాలు, కుంకుమ బన్నులు అన్నీ. ఎన్ని బట్టలు కనుక వాళ్ళది కనుక ఇక్కడే కొనుక్కోవాలి. వీళ్ళు వేరే చోట్ల ఉండమాట. కుంట సంత. బట్టలు కావాలితే ఇక్కడ ఉంటాయి. కొల్లు అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇదంతా కొల్లు ఇక్కడ దొరుకుతుందండి.
చేపలు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు మనం. ఏమైనా కొత్తగా ఉంటే మీకు ఆపి ఆ ప్లేస్లో ఏమేమి ఉంటాయి కొత్తగా ఉంటే చూపిస్తానండి. మనకి ఇక్కడికి డిఫరెన్స్గా ఉండి ఏమైనా ఉంటే కనుక మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇదే కుంట సంత. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం చూపించాను, ఇంకా కొన్ని ఏరియాలు చూపించలేదండి, అంటే అంతా నార్మల్గా ఉందని. ఇక్కడ పాపం ఈవిడ అలా కట్ చేస్తూనే ఉంది పొద్దున్నుంచి నడిచే. ఇక్కడ ఒకసారి చూడండి, చాలా ఎండు చేపల్లా ఉన్నాయి కదా, ఇవన్నీ మామిడి ముక్కలే. ఇదంతా మామిడి ముక్కలే. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మామిడికాయలు అమ్ముతూ ఉంటారండి, మామిడికాయ ముక్కలు. హాయ్, ఏ ఊరు మీది? మామిడికాయ ముక్కలు అమ్ముతారా? అమ్మారా? తెలుగు వచ్చు నీకు? ఏదైనా వచ్చు? ఇంగ్లీష్ వాడి రాదు? కొంచెం కొంచెం. మామిడికాయ ముక్కలు చూడండి ఎన్ని రాసులుగా అమ్ముతున్నారు. కేజీ 100 రూపాయలకి అమ్మారా? అలాగే ఇప్పు పువ్వు కూడా ఉంటుందండి ఇక్కడ. ఇప్పు పువ్వు ఎంత రాసుల్లో ఉంచండి. ఇలా అందరూ ఈ అడవుల్లో దొరికి ఇప్పు పువ్వు అంతా ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారు. చూడండి ఎలా కొంటున్నారో అమ్ముతున్నారు. వీళ్ళనే కాదు, ఇక్కడ కూడా వెప్ప పువ్వు అలాగే మామిడికాయ ముక్కలు కూడా అమ్ముతూ ఉంటారు. చూడొచ్చు, ఇక్కడే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవుల్లో దొరికే మామిడికాయ అంతా కట్ చేసుకుని వీళ్ళు అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ ఎప్ప పువ్వు ఎంత రాసుల్లో ఉంచండి. ప్రస్తుతం మనం కుంట అనే సంత చూడడానికి వచ్చాం కదా. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ఏరియాలో కుంట సంత అంటే ఛత్తీస్గఢ్లోనే చాలా ఫేమస్ సంత అంట. చాలా ఎక్కువ మొత్తంలో మామిడికాయ ముక్కలు అమ్ముతూ ఉంటారు. అంటే ఈ కొండ ప్రాంతాల్లో చాలామంది మామిడికాయలంతా కట్ చేసుకుని ముక్కలు కట్ చేసి ఎండబెట్టి అమ్ముతూ ఉంటారు అన్నమాట. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇవన్నీ ఎండబెట్టిన మామిడికాయ ముక్కలే. వీళ్ళ దగ్గర కొనుక్కుని వీళ్ళు బయటికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట. కేజీ వచ్చి 100 రూపాయలట. కొంచెం బ్లాక్ ఉంటే 80 రూపాయలకి అలా కొనుక్కుంటారు అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అంటండి. నమస్తే సార్, మీ పేరు? వెంకటేశ్వరం సార్, ఏ ఊరండి మీది? ఇక్కడే కుంట. ఇక్కడ ఎక్కువగా మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసి అమ్ముతూ ఉంటారు. అమ్ముతారు బాగానే. రైతులు తీసుకొస్తూ ఉంటారు. రైతులు తీసుకొస్తారు. మీరు కొనుక్కుంటారు సార్? కొనుక్కుంటాం. ఇప్ప పువ్వు 35 రూపాయలు కేజీ. 35. క్వాలిటీలో ఉండే దాంట్లో క్వాలిటీలో మంచి క్వాలిటీ 40, మామూలుది 35 అలాగనమాట. ఓకే. చింతపండు ఎలా ఉంటుంది? చింతపండు 30 రూపాయలు. 30 రూపాయలు పిక్కది. ఓకే. చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. మామిడికాయ ముక్కలు అయితే రాసుల్లో ఉన్నాయి. అలాగే ఇప్ప పువ్వు కూడా చూపిస్తాను మీకు ఎంతంత రాసుల్లో ఉంటాయో. మన ఏరియాలో అయితే ఇప్ప పువ్వు ఎక్కడా ఉండదండి. ఇక్కడ చూసారా ఎంతంత రాసుల్లో ఇప్ప పువ్వు అమ్ముతున్నారో. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది కూడా అంట. యాక్చువల్గా శ్రీరాముడు సీతాదేవి వనవాస కాలంలో ఈ ఇప్ప పువ్వు ఎక్కువగా తినేవారట. అందుకే అలా అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్తూ ఉంటారు. ఇది చాలా మంచి ఫుడ్. కేజీ వచ్చి 35, 40 ఆ రేట్లో ఉంటుందంట. ఇది మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గరికి వచ్చి. ఇది ఇక్కడ పరిస్థితి. మురళీ గింజలా? ఎందుకు? ఇది డ్రై ఫ్రూట్. కేజీ 3000 అమ్మ. అడవుల మధ్యలో ప్రకృతి వరలో మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ సాగుతున్న ఈ కుంట సంత నిజంగా ఒక అద్భుతమైన జీవన చిత్రపటం. కుంట సంత కేవలం ఒక మార్కెట్ కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం, ఒక చరిత్ర. అందుకే ఈ సంతను చూసిన వారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అడవుల మధ్య వేలాది మంది జీవితాలకు ఆధారంగా నిలిచిన కుంట సంత సాంప్రదాయం, సంస్కృతి, జీవనోపాధి అన్నీ కలిసిన అరుదైన ప్రపంచం. ఇలాంటి మరిన్ని గ్రామీణ కథనాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ అంతర్వేది.